రిషికేష్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం ఈ రిషికేష్. రిషికేశ్లో గంగా నది తీరాన ఎన్నో పురాతనమైన కట్టడాలు, దేవాలయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అంతేకాకుండా రిషికేష్ అనేది రివర్ రాఫ్టింగ్కి, బంగీ జంప్కి ఎంతో ముఖ్యమైన ప్రదేశం ఇది. ఎంతో అద్భుతమైన ఈ రిషికేష్ యొక్క అద్భుతాలని, అలాగే అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ చూసేద్దాం రండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఈ వీడియోలో ఏంటంటే రిషికేష్ లో ఉన్న టూరిస్ట్ ప్లేస్ ఉన్నాయి కదా, మనకు కొంచెం తక్కువ టైమే ఉంది. ఆ తక్కువ టైంలో చూడాల్సిన ప్లేస్ అన్ని మొత్తం వీడియోలో చూపించేస్తాను. రిషికేష్ లో మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి, అలాగే రివర్ రాఫ్టింగ్, బంగీ జంప్ అన్ని ఫేమస్ ఇక్కడ. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ప్లీజ్ ఒక లైక్ చేసేది, కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. మనం స్టే చేసిన హాస్టల్ దగ్గర నుంచి లక్ష్మణ్ జోలా అనేది చాలా దగ్గరే ఉంటుంది. లక్ష్మణ్ జోలాకి వెళ్ళేటప్పుడు ఏదో చిన్న మందిరం ఉంది, టెంపుల్ బాగుంది. రివర్ రాఫ్టింగ్ అసలు ఫేమస్ కదా రిషికేష్ అంటే. ఇదిగో రివర్ రాఫ్టింగ్ ఇలా తీసుకెళ్తున్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నట్టు ఉన్నాయి మొత్తం. అదిగో చాలామంది అక్కడ కూడా ఇలా ఈ కార్ల మీద వీటి మీద పెట్టుకొని తీసుకెళ్తారు అనుకుంటా. ఇది కూడా అంతే. ఇదిగో బండి మీద వేసేస్తున్నారు. ఎక్కడి నుంచి ఆ రివర్లోకి తీసుకెళ్ళిపోతారు. ఇది చాలా ఫేమస్. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు చేయండి. ఇదిగో ఇలా గ్రూప్ని బుక్ చేసుకొని వాళ్ళని తీసుకెళ్తారు అనుకుంటా. అది అక్కడ ఒకటి. లక్ష్మణ్ జోలా దగ్గరికి వచ్చాం ఇప్పుడు. అది కొన్ని పక్కన రివర్ రాఫ్టింగ్ కూడా చేస్తున్నారు. అటు రివర్ రాఫ్టింగ్ కూడా చేస్తారు ఇక్కడ నుంచి. ఇది ప్రజెంట్ ఇటు నుంచి క్లోజ్ చేస్తారంట. ఎందుకో మరి. లక్ష్మణ్ జోలా కాకుండా రామ్ జోలా, జానకి జోలా అటువంటివి కూడా ఉంటాయి. అంటే బ్రిడ్జిల్ని అలా అంటారు అంతే. అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను. అది రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు చూడండి. ఎక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. చాలా చోట్ల చేస్తారు. అసలు ఇబ్బంది లేదు. ఎక్కడ కానీ అక్కడ బుక్ చేసేసుకోవచ్చు. అది ఈ బ్రిడ్జ్ మీద రావడానికి అయితే ఎంట్రీ క్లోజ్ చేశారు, కానీ కొంతమంది వస్తున్నారు. సరే మనం కూడా ఒకసారి చూసి వెళ్ళిపోదాం అని చెప్పి అలా వచ్చాను. మొత్తం మీకు ఒకసారి చూపించేసి వెళ్ళిపోతాం. రిషికేష్లో ఇప్పుడు మనం లక్ష్మణ్ జోలా దగ్గర ఉన్నాం. లక్ష్మణ్ జోలా అంటే బ్రిడ్జ్ని అలా అంటారు. లక్ష్మణ్ జోలా, రామ్ జోలా, జానకి జోలా అలా 3 ఉన్నాయి. రిషికేష్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్ అంటే ఇవి. ఆల్మోస్ట్ 100 సంవత్సరాల క్రితం నాటి వంటివి. అందుకని రిషికేష్లో చాలా ఫేమస్ ఇది. వీటితో పాటు మనకు మెయిన్గా రివర్ రాఫ్టింగ్ ఒకటి, బంగీ జంప్ అనేది రిషికేష్లో చాలా ఫేమస్. రిషికేష్ వచ్చారంటే తప్పకుండా రివర్ రాఫ్టింగ్ చేయండి. ఇది ఇక్కడే జరుగుతుంది రివర్ రాఫ్టింగ్లు. అలాగే మనం ఇప్పుడు చూపించే ప్లేస్ అన్ని తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మొత్తం రిషికేష్లో చూడాల్సిన ప్లేస్ అన్ని ఈ వీడియోలో వరుసగా ఉంటాయి, మొత్తం చూసేయండి. అదిగోండి రివర్ రాఫ్టింగ్ బోట్లు ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అదిగోండి అందులో అయితే దూకేసి కొంచెం స్విమ్మింగ్ అయితే చేసుకుంటారు. ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళి అక్కడ నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ రివర్ రాఫ్టింగ్ అనేది చేస్తారు. అక్కడ స్టార్ట్ అవుతున్నారు, అటు నుంచి ఇలాగ వస్తున్నారు. రివర్ రాఫ్టింగ్ అయి కావాలంటే ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. చాలా చోట్ల పెర్ హెడ్ 600 అలా ఉంటుంది. మనం బార్గింగ్ చేసుకోవాలి. అదిగోండి వెళ్తున్నారు. ఇప్పుడు ఎలాగుందంటే ఎన్ని కిలోమీటర్స్ అన్నాడు? ఒకటి 12 కిలోమీటర్సా, ఇంకోటి 2 ఉన్నాయంట ప్రస్తుతానికి. ఒకటేమో 6 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ ఏదో ఉంది, ఇంకోటేమో 12 కిలోమీటర్స్ అంట. వాటర్ ఫ్లో అయితే ప్రస్తుతానికి తక్కువే ఉంది, ఎక్కువ లేదు. ఇదిగోని చక్కగా ఇదిగో మొత్తం రాయిలు చక్కగా పక్కన స్నానం చేస్తున్నారు. ఇది సరదాగా మామూలు ఫ్యామిలీ బోటింగ్ లాగా సరదాగా చూడడానికి. రివర్ రాఫ్టింగ్ కాకుండా నార్మల్గా తిరుగుతారు కదా స్పీడ్ బోటు, అది పెర్ హెడ్ 500 600 అలా ఛార్జ్ చేస్తున్నారు. దానికి కూడా కొంచెం దూరం తీసుకొస్తారంట. మీకు అటువైపు పెద్ద దేవాలయం కనిపిస్తుంది కదా, అది త్రయంబకేశ్వర దేవాలయం. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం.
భూతనాథ్ టెంపుల్కి వచ్చాం ఇప్పుడు. అదిగోండి అక్కడ రాసి ఉన్నది ఏంటిది, అది భూతేశ్వర్ అని రాస్తున్నట్టుంది అక్కడ, భూతేశ్వర్ మహాదేవ్. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళాలంటే ఇలా పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ బైక్ పార్కింగ్ చేసి వచ్చి బైక్ పై వరకు వచ్చేస్తే ఇక్కడ పార్క్ చేసుకొని ఫ్రీ పార్కింగే పైకి వెళ్ళిపోవాలి. ఇదిగో ఇలా కింద నుంచి పైకి వచ్చాం. మన రిషికేశ్లో వన్ ఆఫ్ ద టాప్ టెంపుల్స్లో ఇది ఒకటి, భూతనాథ్ టెంపుల్ ఒకటి. బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే ఒక 2 నుంచి 3 కిలోమీటర్స్ లోపే ఉంటుంది, అంతే ఉంది. కాకపోతే ఇక్కడ మీరు ఖచ్చితంగా తిరగాలి అంటే బైక్ రెంటల్ తీసుకోండి. 500 నుంచి 600 అలా దొరికేస్తున్నాయి. వీకెండ్లో మాత్రం ప్లాన్ చేసుకోవద్దు భయ్యా. రిషికేశ్ అసలు ఫుల్ క్రౌడ్, ఎంత దరిద్రం అంటే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. శనివారం ఆదివారం మాత్రమే అంత ట్రాఫిక్ అవుద్దంట, మళ్ళీ నార్మల్ డేస్ అంత ఉండదంట. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. నార్మల్ డేస్ రావడానికి చూసుకోండి. ఇంచుమించుగా ఒక 2 to 3 కిలోమీటర్స్ దూరంలోనే అన్నీ చూడవలసిన టెంపుల్స్ కానీ ప్లేసెస్ కానీ అన్నీ ఉంటాయి. ఒక బండి అయితే రెంటకి తీసుకొని పొద్దున్న సాయంత్రం తిరిగండి, సరిపోద్ది. అది ఓకేనా. ఇప్పుడు ఈ భూతనాథ్ టెంపుల్ దర్శనం చేసుకొని నెక్స్ట్ ప్లేస్ అయితే చూపిస్తా. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి ఎలా ఉందో మీరు కామెంట్ చేయాలి, ఓకేనా. గో. పైకి వచ్చిన తర్వాత టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా హైట్ ఉందబ్బా. పైకి ఎక్కితే టాప్ వ్యూ మొత్తం రిషికేశ్ మొత్తం కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి చూడండి, అదిగో ఒక్కసారి వ్యూ చూడండి మొత్తం ఎలా ఉందో. మన అటువైపు నుంచి ఆ రోడ్డు గుండా ఇలా వచ్చేసి అక్కడ బైక్ పార్క్ చేసాము. అక్కడి నుంచి ఇక్కడ స్టెప్స్ పైకి ఎక్కేసి ఇటు వచ్చాం. ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాలంటే ఆ వ్యూ పైనుంచి టోటల్ వ్యూ చూడాలంటే ఆ పైకి ఎక్కాలంట. అబ్బో చాలా పెద్దది ఉందబ్బా పైకి మాత్రం. భూతేశ్వర్నాథ్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. టెంపుల్ చాలా బాగుందబ్బా. కాకపోతే కొంచెం ఏంటంటే బైక్ ఉంటే డైరెక్ట్గా పైకి వచ్చేయచ్చు, లేదంటే కింద నుంచి కొంచెం నడుచుకొని రావాలి, అదే ఇబ్బంది. టెంపుల్ కూడా చాలా పెద్దది. కింద దర్శనం చేసుకొని పైకి వెళ్తే పైన కూడా మంచి వ్యూ పాయింట్ ఉంది. అవన్నీ చూసుకొని కిందకు వచ్చేసాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. దర్శన్ శ్రీ త్రయంబకేశ్వర్ టెంపుల్. ఇది ఎంట్రీ గేటు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది లక్ష్మణ్ జోలా అంటే లక్ష్మణ్ బ్రిడ్జ్. అది ప్రస్తుతం అయితే వర్కింగ్లో లేదు, క్లోజ్ చేసి ఉంది. అంతకుముందు చూపించా కదా, అటు నుంచి వ్యూ చూపించాను, ఇప్పుడు ఇటు నుంచి వ్యూ చూపిస్తున్నా. ఇదిగోండి చాలా బాగుంది కదా. ఏయ్ ఇలా కొంచెంసేపు కింద వదిలేస్తారా తాడుని పట్టుకొని, స్విమ్మింగ్ చేయండి రా బాబు అని. ఎలాగో జాకెట్లు ఉంటాయి కాబట్టి ఏం కావు, స్విమ్మింగ్ రాపోయినా పర్లేదు. అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ, టెంపుల్ పైకి వస్తే ఇది బయట ఎలా ఉంది, శివలింగం ఉండి ఇలా ఏర్పాటు చేశారు. శివలింగం మీద కూడా చూసారు, ఇలాగా శివుడు బొమ్మ వేసినట్టు అలా ఏర్పాటు చేశారు. లింగం పైన అలా చేశారు పైన. కానీ ఈ టెంపుల్ మాత్రం చూడాలంటే చాలా పైకి ఎక్కాలి. ఎక్కుదాం, ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా లాస్ట్ పైకి వస్తే చిన్న దేవాలయం లోపల ఉంది, దర్శనం చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఇది కొంచెం చూడండి టాప్ వ్యూ ఎలా ఉందో. ఇదంతా లక్ష్మణ్ జోలా మనం చూపించాం. కింద నుంచి పైకి వచ్చా చూస్తున్నాము. పొద్దున్న మనం అక్కడికి వెళ్ళాము, అవన్నీ చూసుకున్నాం. అక్కడ సరస్వతీదేవి విగ్రహంలా ఉంది కదా, అక్కడి నుంచి టాప్ వ్యూ చాలా బాగుంటుంది, అసలు సూపర్ ఉంటుంది. ఈ టెంపుల్ స్వామివారి దర్శనం కూడా అయిపోయింది. ఇంకా రిషికేశ్లో గంగాహార్ చూడాలి, అన్ని ఈ వీడియోలో వస్తాయి. వీడియో పూర్తిగా చూడండి, ఇంకా చాలా బాగుంటాయి. మంచి మంచి ప్లేసెస్ ఇంకా ఉన్నాయి, అవన్నీ చూపిస్తా. అబ్బా ఈ విగ్రహం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అబ్బా. వెల్కమ్ టు దేవ్ భూమి పరమార్థ్. ఇప్పుడు మనం గంగా హారతికి వచ్చాం. త్రివేణి ఘాట్లో ఒకటి ఇస్తారు, ఇక్కడ ఒకటి, ఇంకోటి ఏదో వేరే ఘాట్లో ఒకటి చోట ఇస్తారు.
మనం ఈ ఘాటుకి అయితే వచ్చేసాం. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, అలాగే గంగా హారతి కూడా పూర్తిగా చూపిస్తా చూడండి. రిషికేశ్లో గంగా హారతి అనేది త్రివేణి ఘాట్లో వేస్తారు అండ్ ఈ పరమార్థ నికేతన్ ఘాట్లో వేస్తారు. ఈ 2 ప్లేసెస్ అనేది చాలా ముఖ్యమైనది. మీకు ఏది ఈజీగా ఉంటే, మీకు ఎటువైపు దగ్గరలో ఉంటే మీరు దానికైతే వెళ్ళండి. ఎక్కడైనా సరే చాలా బాగుంటుంది. రిషికేశ్లో మాత్రం మీరు గంగా హారతిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ज्वेलरी इत्यादि पर्स का ध्यान रखना. प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया. హారతి ఇవ్వడానికి ముందు ఒక గంట ముందు వచ్చి అయితే మీరు ముందుగా కూర్చోండి, లేదా ప్లేసెస్ అయితే దొరకవు. ముందుగా ఉండాలంటే వచ్చేయాల్సిందే. హారతి ఇవ్వడానికి అయితే రెడీ అయిపోయారు చూడండి, రెడీగా ఉన్నారు. కొంచెంసేపట్లో అయితే హారతి మొదలైపోతుంది. जय श्री राम, हर हर ఇంకా రిషికేశ్లో రివర్ రాఫ్టింగ్ విషయానికి వస్తే, ఇదైతే నేను చేయలేదు, మా ఫ్రెండ్స్ చేశారు. అందుకని లాస్ట్లో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. దీని ప్రైస్ ఎలా ఉంటాయంటే 9 కిలోమీటర్స్కి అయితే 600 అలా ఛార్జ్ చేస్తారు. అదే మీరు 16 కిలోమీటర్స్ అలా తీసుకుంటే కనుక 1000 రూపీస్ 1100 అలా ఛార్జ్ చేస్తారు. చాలా షాప్స్ ఉన్నాయి భయ్య రిషికేశ్లో. మీరు ఏదైనా ఎక్కడైనా బార్గెన్ చేసుకొని మంచి ప్లేస్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా 27 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అలా ఉంటుంది. కాకపోతే కొంతమంది చేస్తారు చాలా లాంగ్ అనేది. రేట్ కూడా మీకు నచ్చిన చోట మంచి రేట్ వస్తే బుక్ చేసుకోండి. ఇంకా రిషికేశ్లో బంగీ జంప్ అనేది చాలా ఫేమస్. దీని విషయానికి వస్తే చాలా చోట్ల బంగీ జంప్ ఉంటుంది, కానీ జంపింగ్ హైట్స్లో మాత్రం మీకు చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది రిషికేశ్ నుంచి 21 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, శివపురి అనే ఏరియాలో ఉంటుంది. దీని ప్రైస్ ఎలా ఉంటుందంటే పెర్ హెడ్ వచ్చేసరికి 3500 ఛార్జ్ చేస్తారు. ఇంకా ఎక్స్ట్రా వీడియో కావాలంటే 900 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఖచ్చితంగా మనకి వీడియో కావాల్సిందే కాబట్టి ఓవరాల్గా అయితే 4500 అలా ఖర్చు అవుతుంది. ఈ జంపింగ్ హైట్స్లో చేయండి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఫారెస్ట్ లోపల ఉంటుంది. ఓకేనా, చూసారు కదా ఈరోజు వీడియో. రిషికేశ్లో కొన్ని ప్లేస్ మాత్రమే తిరిగాము, మనకి టైం చాలా తక్కువ ఉంది, కానీ హారతి మాత్రం చాలా బాగుంది. ఓకేనా, ఈ వీడియో మాత్రం నచ్చితే కొంచెం లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. అందరికీ టేక్ కేర్, బై బై.